బ్రేకింగ్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు టీడీపీ అభ్యర్థి మార్పునకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి రమేష్ నాయుడు నిన్నే నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పాడేరు నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు గిడ్డి ఈశ్వరి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. గత కొంతకాలంగా తనకు టికెట్ ఇవ్వాలంటూ గిడ్డి ఈశ్వరి ఆమె అనుచరులు నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు గిడ్డి ఈశ్వరి. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా వారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. ఆ ఆకాంక్షతోనే ఈరోజు మా పాడేరు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఈ శుభ సందర్భాన్న వారి జన్మదిన వేడుకల రోజునే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి జన్మంతా నేను రుణపడి ఉంటాను. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మా పాడేరు ప్రజలు, మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు టీడీపీ అభ్యర్థి మార్పునకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు. టీడీపీ అభ్యర్థి మార్పుకు అంతా కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా అక్కడ రమేష్ నాయుడిని ఎంపిక చేయడం పట్ల గిడ్డీశ్వరి వర్గం అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి మార్చాలని కూడా చాలా కాలంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గిడ్డీశ్వరి కొంతమంది మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపింది. ఆయన పత్రిక సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ కూడా పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు చంద్రబాబు అనుమతించారని కూడా వెల్లడించారు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా సమాచారం అందుతుంది. గిడ్డీశ్వరిని చంద్రబాబు పిలుపు రావడం అయింది, ఆమె వెళ్తున్నారని కూడా. నిన్నే రమేష్ నాయుడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అభ్యర్థి ముందుగా ప్రవేశించిన అభ్యర్థి రమేష్ నాయుడిని నామినేషన్ దాఖలు చేశాక కూడా గిడ్డీశ్వరిని పేరు పిలవడం అయితే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే టీడీపీ అన్ని సర్వేలు చేసుకుని రమేష్ నాయుడిని నియమించడం జరిగింది. ఆ తర్వాత గిడ్డీశ్వరికి టికెట్ రాకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన జరిగింది. చాలా మంది వందలాది మంది గిరిజనులతో గిడ్డీశ్వరి కూడా ర్యాలీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ రిపోర్ట్ ఇప్పించిన చంద్రబాబు నాయుడు గిడ్డీశ్వరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నా కూడా చెప్తున్నారు. ఎందుకంటే గిడ్డీశ్వరి మాజీ ఎమ్మెల్యేగా, అక్కడ నాయకులుగా, మహిళా నాయకులుగా కూడా చాలా కాలం నుంచి ఉంది. టీడీపీని బలోపేతం చేస్తుంది అని వాళ్ళంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ నాయుడిని మార్చి గిడ్డీశ్వరి టికెట్ అవకాశం ఉంది. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా కేవలం గిడ్డీశ్వరి మాత్రమే తనకు చంద్రబాబు మళ్ళీ అవకాశం ఇస్తున్నారని చెప్తారు తప్ప పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే అటుపక్క రమేష్ నాయుడు నిన్ననే నామినేషన్ వేశారు. మరి ఇప్పుడు గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలపైన రమేష్ స్పందించారా? ఆయన అనుచరులు ఏమంటున్నారు? ఇప్పటికే రమేష్ నాయుడు కూడా చంద్రబాబు ఆఫీస్ నుంచి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అసమ్మతి, మళ్ళీ అటు నుంచి అటు అసమ్మతి రాకుండా ఆయన బుచ్చుకించే పని చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా యువ నాయకుడు, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యేందుకు ఆయన ఉత్సాహం చూపించి టికెట్ కోరటం జరిగింది. అందులో భాగంగా గతంలో సర్వేల ప్రకారం ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకని గిడ్డీశ్వరి గతంలో కొంత వ్యతిరేకత ఉంది ఎన్ని నేపథ్యంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అరకు పార్లమెంట్ పరిధిలో అయితే కూటమి అభ్యర్థులు చాలా బలంగా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా బలంగా వెళ్తున్నారు. అక్కడ టీడీపీ, జనసేన చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ కూడా అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కూడా అవకాశం ఇవ్వడంతో మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి బలంగా ఉంది. ఇందులో భాగంగానే కొంతమంది అభ్యర్థులను మారుతున్నారు. రమేష్ నాయుడు కూడా చంద్రబాబు చెప్పింది విని గిడ్డీశ్వరికి కూడా సహకరించే అవకాశం అయితే ఉంది. సునీత, ఇప్పుడు వాసు ఒక పక్క చూసుకున్నట్లయితే ఆల్రెడీ అటుపక్క రమేష్ నాయుడు టీడీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేయడం జరిగింది. ఇటుపక్క గిడ్డి ఈశ్వరి కూడా తాను ఇప్పుడు పోటీ చేస్తున్నట్టుగా తను మీడియా ముందు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇది సాధ్యమయ్యే, అంటే మళ్ళీ రమేష్ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడిచిన అవకాశం ఉంది. నిన్న రమేష్ నాయుడు దాఖలు చేసిన ముందు కూడా ఆ టీడీపీ నుంచి సమాచారం జరిగింది. కాకపోతే అప్పటికే ఆయన పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత్తో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అరకు అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థితో పాటు ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయనకి సమాచారం వచ్చింది. అప్పటికే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయడంతో చేసేదేమీ లేకపోయింది. ఇప్పుడు ఆయన ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గిడ్డీశ్వరికి రాత్రి నుంచి కూడా చంద్రబాబు నుంచి పిలుపు రావడం జరిగింది, ప్రచారం జరుగుతుంది.
ఇది ఇప్పుడు అధికారికంగా గిడ్డీశ్వర్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నుంచి టీడీపీ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాలి. గిడ్డీశ్వర్ చంద్రబాబుతో కలిసి అనంతరం రమేష్ నాయుడుతో కూడా కూర్చోబెట్టి ఇద్దరం కూడా కలిసి పనిచేసుకుని అక్కడ టీడీపీని గెలిపించాలని చెప్పే అవకాశం ఉంది. అనంతరం రమేష్ నాయుడు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మళ్ళీ గిడ్డీశ్వరి నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ.